Hi friends, welcome back to Decent Dairies. Welcome to the second part in our monsoon series. ఈ రోజు నేను నా ఫేవరెట్ అక్వాటిక్ అండ్ మరీన్ పర్ఫ్యూమ్స్ ఫర్ దిస్ మాన్సూన్ మీతో షేర్ చేసి డిస్కస్ చేస్తాను. అసలు అక్వాటిక్ అండ్ మరీన్ బేస్డ్ పర్ఫ్యూమ్స్ అంటే ఏంటి? అక్వాటిక్ పర్ఫ్యూమ్స్లో మనకి ఫ్రెష్ క్లీన్ వాటర్ స్మెల్ వస్తుంది. మన ఇంట్లో డ్రింకింగ్ వాటర్ని దగ్గర స్మెల్ చేస్తే ఒక క్లీన్ స్మెల్ వస్తుంది కదా, అక్వాటిక్ పర్ఫ్యూమ్స్లో కూడా అట్లాంటి స్మెల్లే మనకు వస్తుంది. రెయిన్లో కళ్ళు మూసుకొని తల పైకి ఎత్తి రెయిన్ వాటర్ మన ఫేస్ మీద పడితే యూ ఫీల్ చాలా ఫ్రెష్ కదా. అలాంటి ఫ్రెష్నెస్ ఇంకా ఆ స్మెల్ని, ఆ రెయిన్ వాటర్ క్లీన్ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ని ఈ పర్ఫ్యూమ్స్ తెస్తాయి. మరీన్ పర్ఫ్యూమ్స్ అంటే సముద్రం ఉప్పు ఉంటుంది కదా, ఆ స్మెల్ని తెస్తాయి. సముద్రం ఉప్పు అంటే చాలా స్ట్రాంగ్ సాల్ట్ స్మెల్ కాదు. మీరు బీచ్ దగ్గర నిల్చున్నప్పుడు కాసేపు ఉంటే మీరు ఆ సీ సాల్ట్ స్మెల్ని లైట్గా స్మెల్ చేయవచ్చు. సముద్రంలో ఉప్పు ఉంటుంది కదా, సముద్రం ఇంకా ఆ సాల్ట్ స్మెల్ లైట్గా కలిసి ఒక చాలా బ్యూటిఫుల్ ఫ్రెష్ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ని మీరు స్మెల్ చేయవచ్చు. ఆ స్మెల్ ఉండే పర్ఫ్యూమ్స్ని మరీన్ బేస్డ్ పర్ఫ్యూమ్స్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే దే స్మెల్ లైక్ ది ఓషన్. మెరీన్ అండ్ అక్వాటిక్ నోట్స్ని సమ్టైమ్స్ ఓజోనిక్ నోట్స్ అని కూడా అంటారు. నేను నా ఎక్స్పీరియన్స్లో నోటీస్ చేసింది ఏంటి అంటే ఓజోనిక్ నోట్స్ ఫ్రెష్ వాటర్ స్మెల్తో పాటు కొంచెం లైట్ మెటాలిక్ స్మెల్ని కూడా తెస్తాయి. వర్షాకాలంలో ఈ అక్వాటిక్ అండ్ మరీన్ పర్ఫ్యూమ్స్ మీకు వర్షంలో తడుస్తున్న ఫీలింగ్ని తీసుకొస్తాయి. ఓకే, ఈరోజు మన ఫస్ట్ పర్ఫ్యూమ్ పేరు కెన్జో హోమ్ ఈడిటీ ఇంటెన్స్. ఇది నా ఫేవరెట్ మరీన్ బేస్డ్ పర్ఫ్యూమ్. ఓపెనింగ్లో మీకు సీ నోట్స్ వస్తాయి. అంటే మీరు సముద్రంలో ఒక డిప్ తీసుకొని బయటకి వస్తే ఒక ఫ్రెష్ అండ్ స్లైట్లీ సాల్టీ స్మెల్ ఉంటుంది కదా, అలాంటి స్మెల్ మీకు ఈ పర్ఫ్యూమ్తో స్టార్టింగ్లో వస్తుంది. ఈ సీ నోట్స్తో పాటు ఓపెనింగ్లో మీకు కలిప్సో అని ఒక నోట్ ఉంటుంది, ఆ స్మెల్ కూడా వస్తుంది. కలిప్సో అంటే ఫ్రెష్ వాటర్ స్మెల్ మిక్స్డ్ విత్ అ స్వీట్ మెలన్. ఓకే, మీకు ఫ్రెష్ వాటర్ ఇంకొక స్వీట్ మెలన్ కంబైన్ అయితే ఒక స్మెల్ వస్తుంది కదా, దాన్ని మనము కలిప్సో నోట్లో ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సో ఓపెనింగ్లో మనకి ఆ సీ నోట్స్ కలిప్సోతో పాటు కొన్ని స్పైసెస్ కూడా మనకి ఓపెనింగ్లో తెలుస్తుంది. ఓకే, సో ఆ తర్వాత మీకు కొంచెంసేపు అయ్యాక అంజీర్ ఫ్రూట్ ఉంటుంది కదా, అంజీర్ ఫ్రూట్ ఇంకా వట్టివేర్ అంటాం కదా, ఒక రూట్ లాగా ఉంటుంది చూడండి, వట్టివేర్ ఇంకా పచ్చోలి నోట్స్ కూడా మనకి కంబైన్ అవుతాయి. ఈ వట్టివేర్ ఇంకా పచ్చోలి నోట్స్ వల్ల మీకు ఒక గ్రీన్ ఇంకా ఎర్తీ ఫీల్ అనేది కూడా వస్తుంది. కొంచెం గ్రీన్గా కొంచెం ఎర్తీగా ఆ స్మెల్ అనిపిస్తుంది. సో ఈ నోట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా కంబైన్ అయ్యి మీకు ఓషన్లో డిప్ తీసుకొని బయటికి వచ్చినప్పుడు వర్షం పడుతుంటే చుట్టుపక్కల ఇంకా పక్కనే చాలా ట్రీస్ ఉంటే ఆ ఓషన్ నుంచి స్మెల్, ఆ వర్షం నుంచి ఆ రెయిన్ వాటర్ నుంచి వచ్చే స్మెల్, ఇంకా చుట్టుపక్కల తడిసిన ట్రీస్ ఇంకా గ్రాస్ నుంచి వచ్చే స్మెల్ అన్నీ కంబైన్ అయితే ఎలా ఉంటుందో ఈ పర్ఫ్యూమ్ కూడా మీకు సేమ్ అలాంటి స్మెల్నే ఇస్తుంది. ఇది ఒక మాస్క్యులిన్ పర్ఫ్యూమ్. మీకు ఈజీగా 8 hours లాస్ట్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఆఫీస్. 5 to 6 స్ప్రేస్ చాలు. సెకండ్ పర్ఫ్యూమ్ ఒక మంచి అరోమాటిక్ మెరీన్ అక్వాటిక్ అండ్ సిట్రసీ పర్ఫ్యూమ్. దాని పేరు వచ్చేసి మిసోనీ వేవ్. ఈ పర్ఫ్యూమ్ ఓపెనింగ్లో మీకు సీ నోట్స్ దొరుకుతున్నాయి. ఫస్ట్ పర్ఫ్యూమ్ లాగానే దీంట్లో కూడా మీకు సీ నోట్స్ అనేవి దొరుకుతాయి. కాకపోతే దీంట్లో ఈ సీ నోట్స్ చాలా ఫ్రెష్ జ్యూసీ మ్యాండరిన్ ఆరెంజ్ స్మెల్తో కంబైన్ అయ్యి ఒక మంచి స్వీట్ అండ్ ఫ్రెష్ స్మెల్ని ఇస్తుంది. ఈ పర్ఫ్యూమ్ మీకు కొంచెం తక్కువ సాల్టీ ఇంకా ఎక్కువ స్వీట్ లాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ జ్యూసీ ఆరెంజ్ ఉంది కదా, దానివల్ల మీకు కొంచెం స్వీట్ అనిపిస్తుంది. మీకు మిడిల్లో జెరేనియం స్మెల్ వస్తుంది. ఈ జెరేనియం నోట్ నాకైతే చాలా ఇష్టము. జెరేనియం కొంచెం ట్యాంగీ ఇంకా రోజీ స్మెల్ ఇస్తుంది. కొంచెం ఫ్లోరల్ ఇంకా ట్యాంగీ స్మెల్ లాగా అనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ యూనిక్. చాలా డిఫరెంట్గా స్మెల్ అవుతుంది, చాలా బాగుంటుంది పర్ఫ్యూమ్స్లో ఈ జెరేనియం నోట్ అనేది. మీకు బేస్లో వచ్చేసి వెనిలా, వటివేర్ ఇంకా పచోలి మిక్స్ అయ్యి ఒక చాలా మంచి ఫీల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం పాత కెన్జో పర్ఫ్యూమ్లో ఎలా అయితే డిస్కస్ చేసామో ఈ వటివేర్ ఇంకా పచోలి మనకి ఆ ఎర్తీ స్మెల్ని ఇస్తాయి కదా, కాకపోతే ఈ పర్ఫ్యూమ్లో మనకి ఆ వెనిలా కూడా మిక్స్ అయ్యి ఒక స్వీట్ అండ్ ఎర్తీ స్మెల్ని మనకి ఇస్తుంది.
ఇది చాలా రిఫ్రెషింగ్ పర్ఫ్యూమ్, మీకు ఒక ఫ్రెష్ అండ్ క్లీన్ ఫీలింగ్ని ఇస్తుంది. ఈ పర్ఫ్యూమ్ యూనిసెక్స్ నా ఒపీనియన్లో. క్లోత్స్ మీద 5 to 6 hours లాస్ట్ అవుతుంది ఓవరాల్గా. ఎక్సలెంట్ ఫర్ ఆఫీస్. 7 to 8 స్ప్రేస్ వేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. సో ఇవి నేను ఈ వర్షాకాలంలో ఎక్కువగా వాడే అక్వాటిక్ అండ్ మరీన్ బేస్డ్ పర్ఫ్యూమ్స్. మన మాన్సూన్ సిరీస్లో ఇంకో కేటగిరీ ఆఫ్ పర్ఫ్యూమ్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ గైస్.